జగన్కు ఒక పెద్ద సమస్య రేపు రాబోతుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు ఓ పక్కన సరే సూపర్ 6 అని చెప్పి వాళ్ళు అమలు చేయకపోయినా, లేదంటే కనుక విద్యుత్ ఛార్జీలు పెంచినా, లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నా, జగన్ మీద ద్వేషాన్ని నిత్యం పెంచుతూ ఉండటం వల్ల ఆ ద్వేషంతో పోల్చుకుంటే ఇక్కడ ప్రేమ లేకపోయినా వ్యతిరేకత ఉండట్లేదు. జగన్ మీద అంతటి వ్యతిరేకత, అంతటి ద్వేషాన్ని పెంచుకొచ్చారు. దాన్ని అధిగమించడానికి ఆయన ఏం పత్రికలు పెట్టట్లేదు, ఒక సాక్షి తప్పించి ఇంకోట్లేదు, ఇంకో 2-3 పత్రికల్ని ప్రోత్సహించట్లేదు. అట్లాగే టీవీ ఛానళ్ళని డెవలప్ చేసుకోవట్లేదు, సాక్షి తప్పించి ఇంకోటి ఆలోచించట్లేదు. అవతల 60 మీడియాలు ప్లస్ 2 పత్రికలు, ఇవి కాకుండా సోషల్ మీడియాలో వేలాది మందిని ప్రోత్సహిస్తూ వస్తుంది. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ప్రోత్సహించింది తెలుగుదేశం, అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సహించింది. పర్యవసానం ఇప్పటికీ అద్భుతమైనటువంటి నెట్వర్క్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇక్కడ జగన్ వచ్చేటప్పటికి దాంట్లో పూర్తిగా బలహీనపడిపోతున్నాడు. వీటన్నిటి మధ్యన రేపు పార్లమెంట్ ఎన్నికలు 2027 మధ్యలో జరుగుతాయి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు జరుగుతాయి అన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ దఫా ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ లేదా మోడీ వర్సెస్ గాంధీల కుటుంబం అన్నటువంటిదే నడవబోతోంది. ఎందుకు? డైరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ఓన్లీ మెయిన్లీ. ఉత్తరప్రదేశ్ అంటే మనకి ఇక్కడ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు ఏం జరగవు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగవు. ఇక్కడ ఇలా ముగ్గురు కలిసినే పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే దాంతో పొత్తు పెట్టుకుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది వైసీపీ. అలాగని అలా కాకపోతే అవతల మోడీ వేవ్తో ముందుకు వెళ్తే అప్పుడు దెబ్బతినేటటువంటి పరిస్థితి ఇటు వీళ్ళదవుతుంది. ఎలా దీన్ని ఎలా అధిగమిస్తారు? పార్లమెంటు స్థానాలు కనుక అక్కడ దెబ్బతింటే ఇక జగన్ని కోలుకోనియరు. ఎందుకంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇక్కడ రాష్ట్రంలో ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్రిప్ టర్మ్ కూడా తెచ్చుకోవడానికే అవకాశం ఉంటుంది. అందులో ఎలక్షన్స్ టైంకి మధ్యలో కాబట్టి పూర్తిగా శక్తులన్నీ కూడా కూటమి చేతిలోనే ఉంటాయి. ఏది అన్ని రకాలైనటువంటి ఫోర్సెస్. అవసరమైతే ఈలోపు జగన్కి సంబంధించిన ఏదో కేసుల ఆధారంగా జైల్లో పెట్టించే ప్రయత్నం చేయొచ్చు, పార్టీని శాంతం అయోమయంలో పడిచేటటువంటి పరిస్థితి చేయొచ్చు. అప్పుడు ఎలా దీని అంతటికీ ప్రిపేర్ చేసుకుంటాడా లేదా చూడాలి.